హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. సెప్టెంబర్ 17 ఈ రోజు ఎప్పుడూ ప్రత్యేకమే, కానీ నిజానికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిన ఈ రోజు విలీనమా, విమోచనమా, విద్రోహం అనే చర్చతో ఎప్పుడు హీట్ పెంచుతూనే ఉంటుంది. అయితే రాజకీయ పార్టీలు భిన్న వాదనలు వినిపిస్తుంటాయి. అయితే అసలు సెప్టెంబర్ 17న ఏం జరిగింది, ఆ రోజుకు ఎందుకంత ప్రాధాన్యత, అసలు ఎందుకు తెలంగాణ రాజకీయాలు మొత్తం సెప్టెంబర్ 17 చుట్టే తిరుగుతున్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అయితే నిజాం పాలనలోని దక్కన్ ప్రాంతం మాత్రం 13 నెలల తర్వాత అంటే సెప్టెంబర్ 15న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఆపరేషన్ పోలో పేరుతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సైనిక చర్య ఫలితంగా నిజాం నవాబు భారత సమాఖ్యలో విలీనానికి అంగీకరించారు. తెలంగాణతో పాటు మరాఠ్వాడా, హైదరాబాద్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేవి. భారతదేశంలో ఈ సంస్థానానికి సంబంధం ఉండేది కాదు. దీంతో దేశానికి స్వాతంత్రం వచ్చిన నిజాం సంస్థానంలో మాత్రం రాలేదు. స్వాతంత్రం అనంతరం సంస్థానాలను దేశంలో విలీనం చేసే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. అందుకు నిజాం నవాబు ఒప్పుకోలేదు. తాము ప్రత్యేక సంస్థానంగానే ఉంటామని, అవసరమైతే పాకిస్తాన్లో కలుస్తామని అన్నారు. దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్లో చేరకపోతే అది దేశ మనుగడకే ముప్పు. దీంతో హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించారు. ఇదే సమయంలో నిజాం నవాబ్ పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపారు. ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించారు. భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానం ముట్టడిని నలువైపుల నుంచి ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర వైపు నుంచి అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి నల్దుర్గ్ అనే సైన్యాధికారి నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 14న ఔరంగాబాద్, జాల్నా, నిర్మల్, వరంగల్, సూర్యాపేటను ఆధీనంలోకి తీసుకుని హైదరాబాద్ వైపు వచ్చారు. మద్రాస్ వైపు నుంచి వచ్చిన సైన్యానికి ఏఏ రుద్ర, తుల్జాపూర్, తల్మమడి నుంచి బయలుదేరిన సైన్యానికి జనరల్ డిఎస్ బ్రార్ నాయకత్వం వహించారు. కర్ణాటక వైపు నుంచి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్ శివదత్త నాయకత్వం వహించారు. హైదరాబాద్కి నలుదిశలా భారత సైన్యం ఒక్కో గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుంటుంటే ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆర్మీకి స్వాగతాలు పలికారు. భారత సైన్యం ముందు రజాకారులు, నిజాం సైన్యం ఎదురు నిలవలేకపోయింది. 3 రోజుల్లోనే దక్కన్ భాగాన్ని పూర్తిగా భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్ 16న మధ్యాహ్నం సమయానికే భారత సైన్యం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోహరించింది. భారత సైనిక చర్యకు భయపడి నిజాం సైన్యం ప్రధానాధికారి ఇద్రిస్ లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న సాయంత్రం సుమారు 5 గంటల సమయానికల్లా భారత ఆర్మీ హైదరాబాద్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత కాసేపటికే నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్ పోలో పూర్తి నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్రం పొంది భారత యూనియన్లో కలిసింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాదికి తెలంగాణ ఈ దేశంలో భాగమైంది. సెప్టెంబర్ 14, 1948 నుంచి సెప్టెంబర్ 17, 1948 వరకు 4 రోజుల పాటు ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం రాజుపై సైనిక దాడి జరిగింది. దీన్నే ఆపరేషన్ పోలో అని అంటారు. ఈ సైనిక చర్యతో నిజాం రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. అలా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైంది. ఆపరేషన్ పోలో సమయంలో వేలాది మంది అమాయక ముస్లింలను సైతం ఊచకోత కోశారనే వాదన ఉన్నది. అయితే నిజానికి ఆనాటి నిజాం వ్యతిరేక పోరులో హిందువులతో పాటు షేక్ బందగీ లాంటి ముస్లిం వీరులు, ముగ్దుం మోయినుద్దీన్ లాంటి కవులు తమ వంతు పాత్ర పోషించారు. అప్పటికే ప్రజా సాయుధ పోరాటాలు, కమ్యూనిస్టు పోరాటాలు తెలంగాణలో ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆ పోరాటాలు విజయవంతమైతే తెలంగాణ రాజ్యం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపిందనేది వామపక్షవాదుల వాదన. నిజాం రాష్ట్ర విలీనం కోసం వచ్చిన కేంద్ర సైన్యం నిజాం లొంగిపోగానే వెనక్కి వెళ్లకుండా 1951 దాకా ఎందుకున్నది? కమ్యూనిస్టులను అణచడానికేనని, అసలు ఆ హిడెన్ ఎజెండాలోనే సైన్యం వచ్చిందని, కాబట్టి అది విద్రోహ దినమని కమ్యూనిస్టులు పేర్కొంటున్నారు. దేశమంతా బ్రిటిష్ పాలనలో ఉంటే తెలంగాణ మాత్రం నిజాం పాలనలోనే ఉన్నది. నిజాం నిరంకుశ ప్రభుత్వంలో ఇక్కడ ప్రజల దోపిడీ, పీడన,
బానిసత్వంతో మగ్గిపోయారు. ఈ క్రమంలో 1945-46 ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం వెన్నులో వణుకు పుట్టించింది. కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ అంతానికి పూనుకున్నాయి. దీంతో నిజాం పాలకులు రజాకార్ల సైన్యాన్ని రంగంలోకి దించారు. రజాకార్లు గ్రామాలపై పడి మరింత హింసకు పాల్పడ్డారు. సెప్టెంబర్ 2న పరకాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు కొంతమంది పూనుకోగా వారిపై రజాకార్లు కాల్పులు జరపడంతో 22 మంది అమరులయ్యారు. వీర బైరాన్పల్లిది ఇదే దీనగాథ. రజాకార్ల సైన్యాన్ని ఎన్నోసార్లు తరిమికొట్టిన వీర బైరాన్పల్లిపై కాసిం రజ్వీ సైన్యం ఒకానొక వేకువజామున దాడి చేసి 118 మంది గ్రామస్తులను పొట్టనబెట్టుకుంది. 1947కి ముందు భారతదేశం అనేక సంస్థానాలుగా ఉండింది. ఆనాడు బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని విడిచి వెళ్తూ ఒక ప్రకటన చేశారు. భారత యూనియన్లో సంస్థానాల విలీనం వారి ఇష్టానికే వదిలేస్తున్నట్లు ప్రకటించారు. సంస్థానాలు తమకిష్టమైతే యూనియన్లో కలవచ్చు లేదా స్వతంత్రంగానే ఉండొచ్చు అని చెప్పడంతో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత యూనియన్లో కలిసేందుకు నిరాకరించాడు. మరోవైపు భారత యూనియన్లో విలీనానికి నిజాం రాజుపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీంతో ఐక్యరాజ్య సమితి బ్రిటన్ ప్రధాని జోక్యం కోరుతూ నిజాం లేఖలు కూడా రాశాడు. అదే సమయంలో నిజాం విముక్తి కోసం ఇక్కడ ప్రజలు పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలు విఫలమయ్యాయి. భారతదేశంలో విలీనానికి నిజాం అంగీకరించలేదు. రజాకార్ల కార్యకలాపాలు శాంతికి, సామరస్యానికి భయంకరంగా తయారయ్యాయి. వాస్తవ పరిస్థితిని నిజాంకు అర్థమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి 1947 నవంబర్ 20న యథాతథాస్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగస్టు 15కు పూర్వపు పరిస్థితికి 1 సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో భారత్ తరపున ఏజెంట్ జనరల్గా కెఎం మున్షి నియమితుడయ్యాడు. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి హైదరాబాద్కు దొంగతనంగా తరలించే సమయం పొందడమే ఈ ఒప్పందం నిజాం ఉద్దేశం. 1948 ఆగస్టు 9న టైమ్స్ ఆఫ్ లండన్లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ నిజాం రాజు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. ఇక దీంతో నిజాంపై భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్పై పోలీస్ చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. గోర్డాన్ ప్లాన్ అని కూడా అంటారు. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో భారత సైన్యం 3 వైపుల నుంచి హైదరాబాద్ను ముట్టడించింది. 1948 సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోయాడు. పోలీస్ చర్య 5 రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాద్ సైన్యంలో 807 మంది చనిపోగా 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. అతని ప్రధానమంత్రి మీర్ లాయర్ అలీ రజాకర్ల నాయకుడు కాసిం రజ్వీ అరెస్ట్ అయ్యాడు. తర్వాత కాసిం రజ్వీ కొన్నాళ్ళు భారతదేశంలో జైలు జీవితం గడిపి విడుదలయ్యాక పాకిస్తాన్కు వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్లకు అక్కడే అనామకుడిగా మరణించాడు. సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాం ఉపసంహరించుకున్నాడు. హైదరాబాద్ భారతదేశంలో విలీనమైనట్లుగా ప్రకటించాడు. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి హైదరాబాద్ సైనిక గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. రజాకర్లలో ఎంతోమంది హిందువులు ఉన్నారు. అబిద్ హుస్సేన్, సప్రానీ లాంటి ముస్లింలు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్లో చేరి జాతీయోద్యమంలో భాగమైనారు. షోయబుల్లా ఖాన్ రజాకర్ల దుశ్చర్యలను ఖండించి హత్యకు గురైనాడు. బాకర్ అలీ మిర్జా, ముల్లా అబ్దుల్ బాసిత్, ఫరీద్ మిర్జా, నవాబ్ మంజూర్ జంగ్, నవాబ్ అహ్మద్ మిర్జా, మహమ్మద్ హుస్సేన్ జఫ్రీ, అబ్దుల్ మనీర్ లాంటి వాళ్ళు రజాకర్ల దౌర్జన్యాలను ఖండించారు. మరికొందరు ఉస్మాన్ అలీ ఖాన్కు లొంగిపోవాలని కోరారు. కాబట్టి నిజాం హరిసింగ్ లాగే ఒక రాజు. ఆయన నుంచి విముక్తి ముస్లింల నుంచి విముక్తి కాదు. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి, రాజరిక వ్యవస్థ నుంచి విముక్తిగా భావించడమే సమంజసంగా ఉంటుంది. కమ్యూనిస్టులు జరిపిన సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమై సోషలిస్ట్ రాజ్యం ఏర్పడాలని ఆకాంక్షించారు. కానీ అప్పటి నూతన ప్రజాస్వామిక విప్లవం అనే భావన అసలే లేదు. దాన్ని కేంద్ర సైన్యం అడ్డుకుంది. కాబట్టి ఆ రోజును విద్రోహ దినం అన్నారు. అప్పటికి సోషలిస్ట్ వ్యవస్థ సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ఆ రోజును విమోచన దినమని, విద్రోహ దినమని భావించడం కరెక్ట్గా లేదు. భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారి వ్యవస్థలోకి, రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి పరివర్తన ప్రక్రియ మొదలైన దినంగా భావించడం లేదా విలీన దినంగా భావించడం సమంజసంగా ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.